కారణంగా అనిపిస్తుంది. మరి ఇదే రకంగా మనందరం కూడా కలిసికట్టుగా ఇదే యూనిట్ గా ఉండి ఈ రోజు ఎల్బీనగర్ లో మొట్టమొదటి జెండా ఎగరవేసినాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకా 18 డివిజన్లు అవుతున్నాయని తెలుస్తుంది. 18 డివిజన్లకు గాను 18 జెండాలు ఎగరేసే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఒకరొకరు చేయగలిగితేనే వందలాది లక్షలాది సైన్యం కలుస్తూ వస్తుంది. కాబట్టి మనందరం కూడా మరి ఇదే రకంగా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండి ముందుకు పోదాం. టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తాం, టీఆర్ఎస్ పార్టీని బలంగా తయారు చేద్దాం. ఇప్పుడు ఏదైతే నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ ఒక్క మాటతో చెప్పదలుచుకున్నా, ఈ జెండా సాక్షిగా మీకు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండా కింద తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇచ్చేటువంటి పరిస్థితిని ఆ బాధ్యతను మేము ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లందరం తీసుకుంటామని చెప్పి కూడా మాటిస్తున్నాము. రండి, ఇంకా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేర్పించడానికి తీసుకొని రండి. అందరం కలిసి ఇంకా బలోపేతం చేద్దాము. రానున్న రోజుల్లో మరి ఇంకా ఎలక్షన్లు 3 సంవత్సరాలు ఉన్నాయి. నాకు తెలిసి 2.5 నుంచి 3 సంవత్సరాలు ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్లో మరి మనందరం ఇదే రకంగా గట్టిగా పనిచేస్తే అసెంబ్లీ ఎలక్షన్లో ఈరోజు ఈ జెండా ఎట్లాగైతే ఎగరేసినామో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానాన్ని కూడా మనం ఎల్బీనగర్లో కైవసం చేసుకోబోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకు నా ఒక్కోని కృషి సరిపోదు, నరేష్ గారు ఒక్కొక్క కృషి సరిపోరు, శ్రీనివాస్ అన్న గారు ఒక్కొక్క కృషిగా సరిపోరు, అదేవిధంగా సునీత గారి ఒక్కొక్క కృషి సరిపోదు, మహేందర్ అన్న గారి ఒక్కొక్క కృషి సరిపోరు, అదేవిధంగా దయాకర్ అన్న గారి ఒక్కొక్క కృషి సరిపోదు. మా అందరం కూడా కలిసి నాది అనుకుంటేనే సాధించగలుగుతాము. ఎందుకంటే నాకేం అవసరము, నేను పోతా వస్తా అన్నట్టు ఉంటే మాత్రం సాధించలేము. అక్కడ వేరే రాష్ట్రాలలో చూసిరు మీరు 9 నెలల్లో అధికారం తీసుకొచ్చే పరిస్థితి మనం కనపడుతుంది. మనం ఎందుకు చేయలేము? ఇక్కడ మనం కూడా చేయగలుగుతాము. ఎందుకంటే కవితమ్మ గారు చరిష్మా తెలంగాణలో ఆ రకంగా ఉంది కాబట్టి మరి అందుకని ఆడబిడ్డలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు, యువకులకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తా అని చెప్పి భరోసాను ఇస్తున్నారు. అందుకని పాంచజన్యం అని చెప్పి విద్య, వైద్యం, రైతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ఇవన్నీ చెప్తూ మరి ఏ ఒక్క నాయకుడు చేయనటువంటి ఆలోచన చేస్తూ కవితమ్మ గారు ఈరోజు నిరంతరం 24 గంటలు ఒక ఆడబిడ్డ అయినప్పటికీ పనిచేస్తున్నారు. కాబట్టి మనము స్ఫూర్తిగా కవిత గారు చూసి ధైర్యం తెచ్చుకొని మరి అదే రకంగా ఎల్బీనగర్లో, ఎందుకంటే ఎల్బీనగర్కి ఒక గొప్ప పేరుంది రాష్ట్రంలో. ఉద్యమకారులు అత్యధికంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపట్టదంటే శ్రీకాంతాచారి గారి మరణంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపోయింది. కాబట్టి ఈ నేలని ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మర్చిపోలేడు. కాబట్టి మనం తెలంగాణలో మరి తెలంగాణ సెంటిమెంట్తో మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి ఈ టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ రాష్ట్రంలో పెట్టినారు. కాబట్టి మనం ఖచ్చితంగా అదే స్ఫూర్తితోని ఈ ఎల్బీనగర్లో కూడా ఇదే రకంగా ముందు కొనసాగాలని చెప్పి కూడా మీ అందరికీ పిలుపునిస్తూ ఈ యొక్క జెండా పండుగకు ఇదే రకంగా మళ్ళీ ఇంకా 18 జెండాలు ఎగరేసే ఉంది. మనం ఇదే రకంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఇంత గొప్పగా మీ అందరూ వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కవిత నాయకత్వం, జై టిఆర్ఎస్. థ్యాంక్ యూ.